సో ఇప్పుడు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, అలాగే మీరు 10th ఎగ్జామ్స్ తర్వాత మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీకు తెలియజేయడానికి మనతో పాటు ఎడ్యుకేషనల్ స్ట్రాటజిస్ట్ ఎన్బివి సుబ్బారావు సార్ ఉన్నారు. సార్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సార్ ప్లీజ్ కమాండ్ టు ద డైరెక్ట్. మీరు అందరు చెప్పారు కదా, మాకు మ్యాథ్స్ అంటే భయం, ఫిజిక్స్ అంటే భయం. కొంతమంది ఏమో మాకు అన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీ, 600కి 600 ట్రై చేస్తామన్నారు చాలా మంది. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు తెలియజేయడానికి మరి సార్ ఉన్నారు. సార్ మీకోసం కొంచెం కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడైతే మైక్ సార్కి ఇచ్చేద్దాం. ఓవర్ టు సార్. 10th ఒక్కటి చదువుకో, తర్వాత నుంచి అంతా బాగుంటుంది అని చెప్తున్నారు, రైట్? ఇంటర్మీడియట్ వాళ్ళని అడగండి, మళ్ళీ 11th 12th వెళ్ళిన తర్వాత ఈ 2 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత అంతా బాగుంటుంది అంటారు. సో ఆ తర్వాత ఇంజనీరింగ్ లేకపోతే పాలిటెక్నిక్ లేకపోతే డిగ్రీనో చేసేటప్పుడు మరలా సో ఇది ఒక్కటే కదా ఇంకా లాస్ట్ స్టెప్ అని చెప్తూ ఉంటారు, రైట్? సో ఇది జనరల్ గా వింటూ ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే 10th క్లాస్ అనేటువంటిది పెద్ద అటెన్షన్ తీసుకొస్తుంది. ఎందుకు అటెన్షన్ తీసుకొస్తుంది? మనం రాసేటువంటి ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్, రైట్? సో స్టేట్ వైడ్ కానివ్వండి, కంట్రీ వైడ్ కానివ్వండి, సిబిఎస్ఈ రాస్తే కాంపిటీషన్ ఉంటుంది. ఈ మార్క్స్ 10th చదువుతున్నారు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా మీ పాప 10th చదువుతుందా, మీ బాబు 10th క్లాస్ చదువుతున్నాడా, ఎలా చదువుతుంది, రిజల్ట్ వస్తే ఎన్ని మార్కులు వస్తాయి, లేదా కనిపించే వాళ్ళు కూడా 10th క్లాస్ బాగా చదువుతున్నావా, అత్తయ్య మామయ్య అందరూ మాట్లాడుతూ ఉంటారు, అవునా? సో ఈ సందర్భంలో ఎగ్జామ్ మనం రాస్తున్నామా వాళ్ళు రాస్తున్నామా కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. సార్ నో రైట్. సో ఏదైనప్పటికీ మొట్టమొదటిగా అందరికీ మీరు రాస్తున్నటువంటి 10వ తరగతి ఎగ్జామ్, రాయబోతున్నటువంటి 10వ తరగతి ఎగ్జామ్స్ కి ప్రైమ్ 9 తరఫున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సమిట్ ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ సమిట్ కి భాగంగా, ఈ సమిట్ లో భాగంగా శ్రీలలిత ఐటీఐ కాలేజ్ కానివ్వండి, నానో క్లాస్ రూమ్స్ కానివ్వండి, లేదా శ్రీ సింధు జూనియర్ కాలేజ్, అట్లాగే విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్. సో వీళ్ళు కూడా అంటే వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి కోర్సెస్ ఉన్నా ఏంటి అనేటువంటిది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని, రైట్, మీ డౌట్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ కాలేజీకి సంబంధించి మాట్లాడి వెళ్ళండి, రైట్? అది లాస్ట్, రైట్? సో ఇక మనం ఇప్పుడు ఈ రోజుని ఇక్కడ మీట్ అవ్వడానికి ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి 10th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్. ఇప్పుడే మన బ్రదర్స్ అంతా చెప్పారు, ఏమని చెప్పారు? మ్యాథమెటిక్స్, అమ్మో మ్యాథ్స్ అంటే సైన్స్, రైట్? ఎందుకు మ్యాథ్స్, ఎందువల్ల మ్యాథ్స్ సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది? దట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ రెండో క్వశ్చన్, 10th క్లాస్ కి సంబంధించి మనం ఏ విధంగా బెస్ట్ వేలో పెర్ఫార్మ్ చేయాలి. అఫ్ కోర్స్ మీ టీచర్స్ అంతా కూడా మంచిగా చెప్తుంటారు, ఇలా ప్రిపేర్ అవ్వండి, అట్లా ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. మనం ఒక్కసారి ఏమిటంటే ఇది జనరల్ గా అన్ని పక్కన పెట్టేసేయండి, సరదాగా ఒక ½ an hour పాటు మనం మాట్లాడుకుంటాం. ఓకే, మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఇట్. నేను జనరల్ గా సౌత్ ఇండియా అంతా తిరుగుతూ ఉంటాను, అట్లాగే ప్రైమ్ 9 లో కూడా నా టాక్స్ రోజు వస్తుంటాయి 4:30 to 5 o'clock సాటిలైట్ టీవీలో. జేఈ ప్రిపరేషన్ లో కానివ్వండి, డిఫరెంట్ కోర్సెస్ కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలందరినీ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఫోకస్ ఎట్లా పెంచాలి, అటెన్షన్ ఎలా పెరగాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లాగా, రైట్? మనకు ఎవరో బ్రదర్ చెప్పాడు ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అని, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, రైట్? ఇలాగా మరి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చేయాలని ఉంటుంది కదా. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతాం? ఇవన్నీ వీటి మీద ఏంటంటే మనం ఇన్నో మెంటర్షిప్ అని అక్రాస్ ఇండియా నేను తిరుగుతూ ఉంటాను అనమాట, రైట్? సో ఈ రోజు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఎందుకంటే చాలా చక్కగా సండే అంటే జాలీ డే, హాలిడే అని బయట తిరగకుండా ఏదో చెప్తారంట, ఇది మనకు ఉపయోగపడుతుంది అని చాలా చక్కగా వచ్చారు. కాబట్టి మొట్టమొదటిగా నా తరపున మీ అందరికీ అభినందనలు. ఒక్కసారి మనకు మనమే అభినందించుకుందాం, ఏమంటారు? వచ్చారు కదా, ఇంత ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా, మన గురించి మనకే క్లాస్, రైట్? మీ ప్రెజెన్స్. సో బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అదే హ్యాపీనెస్ తో ఎస్ ఈ రోజు నుంచి ఇది చేయబోతున్నాం అనేటువంటి ఆనందంతో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలనేటువంటిది నా అభిలాష. నేను ఎక్రాస్ పర్టికులర్లీ సౌత్ ఇండియా తిరుగుతుంటాను. పిల్లల్లో మన అందరిలో ఫస్ట్ ఏమిటి, మన సమస్యలు మాట్లాడుతున్నాం. రెండోది
10th ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. మూడవది 11th గురించి మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు మీ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని అడగండి, ఓకేనా? ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటారు? యాక్చువల్గా చదివేటప్పుడు కానీ ఏమి ఇబ్బంది వస్తుంది చదివేటప్పుడు? కాన్సన్ట్రేషన్, రైట్. మనం అందరూ ఏకగ్రీవంగా అనుకునేటువంటిది కాన్సన్ట్రేషన్, రైట్? నెక్స్ట్, నిద్ర వస్తుంది చెయ్యాలని అనుకుంటాం. మనం ఎందుకు అనుకోనన్నా? పేరెంట్స్ అంటారు చదవట్లేదని. మనం చదవాలని మనకు ఉండదా? రైట్? చదవాలనే బుక్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఏమవుతుంది? రైట్, నిద్ర వస్తుంది, మూసేస్తాము. చక్కగా చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద టాబ్లెట్లు వేసుకుంటారు నిద్ర రాక. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనకి హ్యాపీగా బుక్ పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. దే ఆర్ బ్లెస్డ్ కదా. మరి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇబ్బంది ఏంటి? ఇది ఒక క్వశ్చన్. రెండోది, మనం చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో అది చూస్తూ ఉంటాం. చాలా మంది నన్న ఎవరో తెలియనటువంటి వాళ్ళు, పెద్దగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోయినా ఉన్నత స్థితికి వచ్చేసినటువంటి వాళ్ళు, చాలా విజయాలు సాధించిన వాళ్ళకి చూస్తూ ఉంటాం కదా. సో రకరకాలు, ఇది వరకు అయితే ఎట్లా ఉండేది? కొంతమంది మాత్రమే ఎడ్యుకేషన్, కొంతమందికి మాత్రమే స్కిల్స్, కొంతమందికి మాత్రమే. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నారా లేదా? మొబైల్లో చూస్తుంటారు కదా, లేదా? ఎస్ ఆర్ నో? సో ఈ 21st సెంచరీ మనకి ఇచ్చేటువంటి ఆపర్చునిటీ ఏమిటంటే, రెడ్ బస్ యాప్ చూస్తాం కదా, రెడ్ బస్ అనే యాప్ చూస్తాం కదా. ఎవరు స్టార్ట్ చేశారంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ స్టార్ట్. ఒక రోజు బస్ స్టాండ్ లో వస్తుంటే చాలాసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేస్తూ ఉన్నాడట. చూస్తున్న తర్వాత అతను బస్సు వచ్చిన తర్వాత వెనకాల 10 బస్సులు వచ్చి వెళ్ళిపోతున్నాయట. మన ఆర్టీసీ బస్సులు వచ్చి వెళ్ళిపోతుంది చూస్తారా, అట్లా, రైట్? సో అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనే ఆలోచన వచ్చింది? ఇన్ని బస్సులు ఉన్నాయి కదా ఇండియా వ్యాప్తంగాని, మరి ఇది ఒక టైం ప్రకారం ఎందుకు రావటం లేదు? బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది, మరి ఏం చేయాలి అన్నప్పుడు వచ్చినటువంటి ఒక ఆలోచనే ఆ రెడ్ బస్ యాప్. ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ యాప్ని 800 కోట్ల రూపాయలకి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. 800 కోట్ల రూపాయలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, రైట్? సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో హోటల్స్, చాలా ఫేమస్ హోటల్స్, హైదరాబాద్ బిర్యానీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎప్పటి నుంచి ఉన్నాయి? 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, రైట్? సో అలాగే ఇండియాలో ప్రతి చోట కూడా కొన్ని హోటల్స్ చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ దేని మీద ఆధారపడవలసి వస్తుంది? స్విగ్గీ, జొమాటో, రైట్? వీటి మీద ఆధారపడవలసి వస్తుంది. మరి స్విగ్గీ వాళ్ళు ఏమైనా హోటల్స్ ఉన్నాయా? వాళ్ళకి లేవు, రైట్? ఊబర్, ఓలా, ర్యాపిడో ఇవి ఉన్నాయి. వాళ్ళు మొత్తం అంతా ఆపరేట్ చేస్తున్నారు కదా. వాళ్ళకి ఏమైనా ఒక సింగిల్ వెహికల్ ఉందా? లేదు కదా. ఈ వేల మంది వెహికల్స్ అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది? వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది కదా. ఇక్కడ ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళకి ఒక్క హోటల్ లేదు కదా. ఎప్పటి నుంచో ఉన్న హోటల్స్ అన్ని వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది కదా. సుమారు 100కి 27 రూపాయలు వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు. మరి ఎందుకు ఎట్లా అంటే, ఇవన్నిటినీ కూడా కంట్రోల్ చేసినటువంటి ఒక యాప్, ఒక ప్రోగ్రామ్, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి బిజినెస్ అని ఇది మొత్తం వీళ్ళందరినీ అటు ఇటు కనెక్ట్ చేసేసింది. సో ఫైనల్ గా ఏమైంది? వీళ్ళ మీద వీళ్ళు ఆధారపడవలసినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఇవి డిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ, 60 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ, లేదా 50 years 60 years లో ఉన్నటువంటి వాళ్ళ కాదు. మీకులాగే ఉన్నటువంటి స్టూడెంట్సే. వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత మారినటువంటి పిల్లలు మొదలు పెట్టినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా. సో అందుకని నేను చెప్తున్నది ఏమిటంటేనన్నా, మార్కులు, ర్యాంకులు కూడా కాస్త పక్కన పెట్టండి. మనం ఈ 21st సెంచరీ మనకి ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ అన్లిమిటెడ్. నువ్వు ఎక్కడైనా చదువుకో. ఐఐటిలోనే కాదు, మన చుట్టుపక్కల మన హైదరాబాద్ లో చదువుకున్నటువంటి అమ్మాయిలు ఒకసారి చూడండి. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి గూగుల్ చేయండి నాన్న. అమ్మాయిలు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్ అమ్మాయి, కార్పెంటర్ అమ్మాయి, ఒక ఫార్మర్ అమ్మాయి, ఒక టీచర్ అమ్మాయి, ఒక వాళ్ళకైతే కొంత ఇన్పుట్స్ ఉండొచ్చు. సో ఇలాంటి అమ్మాయిలు ఇంజనీరింగ్ 4th year లో 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య శాలరీ సంపాదించినటువంటి పిల్లలు ప్రతి ఏడాది మనకు కనిపిస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే ఒకసారి సెర్చ్ చేయండి, రైట్? హైదరాబాద్ గర్ల్స్ హూ గాట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ 2025 అని కొట్టండి చాలు.
మీకు వీడియోస్ వస్తాయి. మీలాగా కూర్చున్నటువంటి పిల్లలే తల్లి అంతా కూడా, మీలాగా కూర్చున్నటువంటి పిల్లలే. ఇది ఒక కోణం. మూడవది ఏమిటంటే, నేను చూస్తూ ఉంటాను నాన్న, విలేజెస్ లో చూస్తూ ఉంటాను, మనం ఒకరికి ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా మార్చలేము, కానీ ఆ ఇంటిలో ఒక్కరు జాగ్రత్తగా చదువుకుంటే, ఆ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబం, చదువుకోలేనటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబం రెండు కనిపిస్తూ ఉంటాయి. ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది, ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఎక్కడైనా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండనివ్వండి, ఒక్కరు ఖచ్చితంగా ఆ స్థాయిలో చదువుకుని ఉంటే ఆ జనరేషన్ మారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కంప్లీట్ గా మారిపోతుంది. ఈ రోజున లిమిట్స్ ఏమీ లేవు. నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు చాలా మంది విదేశాల్లో లీడింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక డాక్టర్ అయిపోతే, ఆ ఇంట్లో ఒకరు డాక్టర్ అయితే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకు పుట్టే పిల్లలు, ఆ తర్వాత ఉండేటువంటి పిల్లలు, మార్పు ఎంత బాగా వస్తుంది. ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ఆ విధంగా ఎంతో మంది డాక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆపర్చునిటీ ఇది వరకు లేదు నాన్న. ఇది వరకు ఎవరికి ఉండేది, ఎవరో కొంతలో ఎక్కడి నుంచి అయినా మనం ఎదగటానికి అవకాశం ఉంది. మరి కానీ ఎదిగేటువంటి క్రమంలో ఎదగాలని మన అందరికీ ఉంటుంది. వచ్చేటువంటి సమస్య ఏమిటి, ఇప్పుడే మన లేదా మ్యాథమెటిక్స్ అంటే మనకి సో వీటన్నిటికీ నేను ఎప్పుడు సమాధానం చెబుతూ ఉంటానన్నా, చాలా మంది మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళని మార్చినటువంటి వాడిగా చెబుతున్నా. ఎంతో మంది చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా క్లాస్ లో గొడవ చేసి టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని క్లాసెస్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని వాళ్ళ మీద రీసెర్చ్ చేసి మార్చినటువంటి వ్యక్తిగా నేను ప్రతి పిల్లవాడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడనేది కాకుండా నెక్స్ట్ వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయనేటువంటి చూసే కోణంతో చూస్తుంటాను. కాబట్టి అమితమైన ప్రేమతో చెప్తున్నా, ఇవన్నీ కామన్ నాన్న, మనందరికీ కామనే, మీకే కాదు మీ పేరెంట్స్ కి కామనే, చాలా మందికి కామన్. కానీ వాటిని అధిగమించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళే ఆ వేరేగా నిలబడతారు. మ్యాథ్స్ అంటే ఎందుకు భయం తెలుసా మనకి? ఎందుకు భయమో చెప్తా చూడండి. భయం ఎప్పుడు ఏర్పడిందో చెప్తా చూడండి. మ్యాథమెటిక్స్ అంటే భయం ఎప్పుడు ఏర్పడిందంటే, మీరు ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్ళండి. ఎడిషన్ చేసినప్పుడు వరకు ప్రాబ్లం ఏమి ఉండదు, నెంబర్స్ చెప్తారు, ఎడిషన్ చేస్తారు. సబ్ట్రాక్షన్ వరకు కొంచెం ప్రాబ్లం ఉండదు, మల్టిప్లికేషన్ వస్తుంది. మల్టిప్లికేషన్ వచ్చిన తర్వాత డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన మరుక్షణం ఆ టీచర్ అక్కడ సరిగా లేకపోతే అక్కడి నుంచి భయం మొదలవుతుంది. ఎందుకో చెప్పమంటారా నాన్న? ఎందుకంటే డివిజన్కి సంబంధించి ఎడిషన్స్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి. డివిజన్ డివైడ్ చేయాలంటే మల్టిప్లికేషన్ బాగా రావాలి కదా. మల్టిప్లికేషన్ రాకుండా డివిజన్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే మల్టిప్లికేషన్ లో మనం ఆట ఆడుకున్నామో డివిజన్ ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే డివిజన్ దగ్గర మనకి బలంగా ముద్ర పడిందో, అక్కడ తగ్గటం మొదలైందో, ఆ తగ్గటం మొదలైనప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయి చేయట్లేదంటే దీనికి రాదు అని వాళ్ళు చెప్పేస్తారు. మన నమ్మే అంతే కదా. ఓహో, నాకు మ్యాథ్స్ రాదేమో, నా జీన్స్ లో మ్యాథ్స్ లేదేమో, అంతే. అది అలా 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 కొనసాగుతారు. కానీ కొంతమంది ఇక్కడి నుంచి వస్తారు. ఆ తర్వాత కొంచెం హైయర్ క్లాస్ అంటే 6th to 7th వచ్చేటప్పటికి ఆల్జీబ్రా అని, కోఆర్డినేట్ జామెట్రీని ఇవన్నీ వస్తాయి. అప్పుడు వరకు నెంబర్స్ చూసిన మనం ఈ ఎక్స్ అని, వై అని, జెడ్ అని, ఎక్స్ స్క్వేర్ అని, 2x అనో ఏదో సమ్ టర్మ్స్, కొత్త టర్మ్స్ వస్తాయి ఒక్కసారిగా. దీనికి మనం ఆల్రెడీ ఒక భయం ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడైతే భయం ఉందో మనం ఏం చేస్తాం నాన్న? ఒక భయం ఉండేటప్పుడు దాని మీద ఎఫర్ట్ పెట్టాం కదా. నీ దగ్గర 2 పనులు ఉన్నాయి నీ ముందు, ఒకటి బాగా ఈజీగా చేసేది, ఒకటి ఈజీగా చేయనటువంటిది. అప్పుడు ఏం చేస్తాం? ఈజీగా చేయనటువంటి దీని సంగతి ఏంటో చూడాలని వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కువ ఈజీగా చేసేసి ఓకే ఈ రోజు చేసామని సంతృప్తి పడతామా? లేదు. ఇది ఎందుకు ఈజీగా లేదు, దీన్ని ఖచ్చితంగా ఈజీగా చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఆ కట్స్ ఎంతమందికి ఉంటాయి? తక్కువ కదా నాన్న, కదా. సో ఆ విధంగా అక్కడ ఆగిపోతాం మనం. ఎప్పుడైతే అక్కడ ఆగిపోయామో, ఇక 11th వచ్చేటప్పటికి, 10th అయిపోయిన తర్వాత, ఇప్పుడు 10th చూస్తున్నారు. మ్యాథ్స్ లో వచ్చే ప్రాబ్లం ఏమిటంటేనైనా, నేను 2 decades పాటు ఐఐటికి మ్యాథ్స్ టీచ్ చేశాను. నేను అక్రాస్ ఇండియా చూసి ఆ పిల్లలు ఎక్కడెక్కడ ప్రాబ్లం పడుతుంది అని రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు అన్నమాట ఇవన్నీ. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేటువంటిది. సో 10th వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఎందుకు ప్రాబ్లం వస్తుందో చెప్పమంటారా నాన్న? ఇప్పుడు సోషల్ స్టడీస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎంతమంది అని చేతులు ఎత్తమంటే చాలా తక్కువ చేతులు లేవు, అవునా కదా, రైట్? అదే మ్యాథ్స్ అంటే నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ పైకి లభిస్తాయి. ఎందుకు లభిస్తాయి? ఎందుకంటే సో మొదట మనం చూసిన వెంటనే ఒకళ్ళు చెప్తారు అంటే అది నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఆ నాలెడ్జ్ నుంచి టీచర్ చెప్పిన తర్వాత రెండో స్టెప్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది నాన్న? ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం సొంతంగా ప్రయత్నిస్తే అండర్స్టాండింగ్ లోకి వస్తుంది. అండర్స్టాండ్ అయినంత మాత్రాన మనం అప్లై చేయలేం.
ఇప్పుడు సపోజ్ ఈ గోడ ఉంది, దీన్ని ఇట్లా కట్టాలి అని మనకు తెలుస్తుంది, ఎవరైనా చెప్తే. ఇది కట్టమంటే మనం కట్టగలుగుతాము? కట్టలేం కదా. దానికి ఏం కావాలి? మనం అండర్స్టాండ్ చేసుకునేటువంటిది అప్లై చేయాలి, రైట్? సో ఆ అప్లికేషన్ కావాలి ఎవరు. ఆ అప్లికేషన్ వచ్చిన తర్వాత దాన్ని మనం అప్లై చేయడం వచ్చింది. మరి దాన్ని ఉన్నటువంటి దాన్ని తక్కువ ఖర్చుతో దీన్ని కొంచెం బ్రహ్మాండంగా చేయాలి అంటే నీకు 2-3 ఆప్షన్స్ తెలియాలి కదా. అంటే దీన్ని ఇలాగే పని చేయటం కాదు, ఇలా కూడా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అనేటి 4-5 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎనలిటికల్ స్కిల్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎనలిటికల్ స్కిల్స్, రైట్? సో 5వది ఇదంతా కలిసి పూర్తిగా అర్థం చేసుకోవడానికి సింథసిస్ అంటాం. ఈ 5 స్టెప్స్ అన్నమాట మన లెర్నింగ్ లో. మరి మ్యాథ్స్ ఎందుకు సార్ ఇబ్బంది అంటే, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ తో మ్యాథ్స్ చేయలేము. ఎక్కడికి రావాలి? అప్లికేషన్స్ కి రావాలి. అప్లికేషన్స్ కి రావటం అంటే ఏమిటి? మనం సొంతంగా ప్రయత్నించాలి. ఆ ఫార్ములాస్ మనకు గుర్తుకు రావాలి. ఇచ్చినటువంటి డేటాని మనమే అర్థం చేసుకుని ఉన్న దానికి అనుగుణంగా అప్లై చేయగలగాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం 1 గంట 2 గంటలో కష్టపడితే వస్తుంది. మరి అది కష్టపడతామా? కష్టపడం. సో ఆపేస్తాం. ఆపేసినప్పుడు ఎందుకు వస్తుంది? రాదు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? నీలో ఉందా, నీ ప్రాక్టీస్ లో ఉందా? ఎస్ ఆర్ నో చెప్పండి. మనలో ఉందా, మన ప్రాక్టీస్ లో ఉందా? మన ప్రాక్టీస్ లో ఉంది. అంటే మనం చూడాల్సింది ఏమిటి? ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి నేను క్యాపబుల్ కాదు అని అనుకోవటం తప్ప కదా. దానివల్ల ఏమవుతుంది? మన జీవితాంతం ఇది నాకు రాదు, నేను ఈ స్థాయి కాదు అని మనం చెప్పుకుంటామా లేదా? సో మనం చూడాల్సింది, ఈ రోజు నుంచి మనం చూడాల్సింది ఏమిటి? ఇది రాదు అంటే దీనికి నేను ఎంత ఎఫర్ట్ పెట్టానది కదా మనం ఆలోచించాల్సింది. అగ్రీ? ఎస్ ఆర్ నో? సో ఇది దీనివల్ల మ్యాథమెటిక్స్కి వచ్చిన ఇబ్బంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలోకి వద్దాం. ప్రస్తుతం బాగా వినబడుతున్నటువంటి వర్డ్ ఏంటి టెక్నాలజీలో? ఏది ఏమనిపిస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో కొంచెం ముందుకెళ్తే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మార్స్ నుంచి వచ్చిందా? లేకపోతే ఇంకో గ్రహం నుంచి వచ్చిందా? ఇంకో గ్రహం నుంచి వచ్చిందా? ఏఐ వచ్చినా, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. బట్ మనకు ఉండాల్సింది ఒకటే, దాన్ని అప్లై చేసేటువంటిది, దాన్ని ఆడించాల్సినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు కొన్ని స్టెప్స్, ఇదే ఎగ్జాక్ట్లీ ఏఐ కోసం చదువుతున్నాం. 10th క్లాస్లో ఎంత పర్సెంటేజ్ రావాలి అనే దాని గురించి కదా మనం చదువుతున్నాం. సో దానివల్ల మనకి ఇంట్రెస్ట్ ఉండదు దానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మార్కులు ఎప్పుడు వస్తాయి? ఇయర్ ఎండ్లో వస్తాయి, రైట్? సో ఇప్పుడు మీ నాన్నగారు నీకు ఏదైనా ఒక చిన్న ప్రైజ్ ఇస్తాను, ఇది చేస్తా అన్నారు. సంవత్సరం తర్వాత ఇస్తానంటే దాని గురించి ఏమైనా పట్టించుకుంటావు నువ్వు? పట్టించుకోవు కదా. ఇప్పుడు అదే నెక్స్ట్ వీక్ ఇస్తానంటే కదా వెంటనే మనం దాంట్లో నిమగ్నం అవుతాం కదా. సో ఇక్కడ కూడా అంతే. మనం ఫలితాన్ని ఎక్కడ చూసుకున్నాం? సంవత్సరం ఆఖరిని చూస్తాం. 10th తర్వాత మార్కులు ఎప్పుడు వస్తాయో ఏటో. అది ఈ రోజున ఎలా మోటివేట్ చేస్తుంది మనల్ని? అది మోటివేట్ చేయదు కదా, రైట్? సో అందుకోసం మనం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు, ఏ చాప్టర్కి ఆ చాప్టర్ మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఎగ్జామ్ ఫియర్ మన ఫ్రెండ్ అడుగుతున్నటువంటిది, ఎగ్జామ్ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి? రైట్? ఎంతమందికి అవసరం ఇది ఆన్సర్? రైట్, అందరికీ అవసరమేనా? రైట్. మరొకసారి మనం వాడి క్లాస్ కొడతామా? సో మన అందరి క్వశ్చన్ అతను అడిగాడు కదా ధైర్యంగా, రైట్. రెండోసారి అతని ధైర్యానికి మరొకసారి క్లాస్ కొడదాం. మూడో క్లాస్ దేనికో తెలుసా? నేర్చుకోవాలనుకుంటున్నాడు, తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా. ఇదే కదా మనకు అవసరం. చేస్తాను నేను ఎక్కడున్నా సరే ఇంకా వెంటనే వెళ్ళిపోతున్నాను అనేటువంటి దాంట్లో వచ్చేస్తుంటా. మరి ఇక్కడికి రావాలనుకో, ఒక అనుమానంతో వస్తానా లేదా? కరెక్ట్గా వెళ్తున్నానా లేదా? ఇంకా ఎంతసేపట్లో వెళ్తాను? ముందు ట్రాఫిక్ ఎంత ఉందో ఏంటో ఈ అనుమానంతో వస్తానా లేదా? నేను ఆ ముందు నాకు తెలిసిన రూట్లో వచ్చినట్టుగా రాలేను కదా. నిజంగా ఇక్కడ ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చిన, రైట్ కదా. ఇది జనరల్ కదా. చదువులో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. మ్యాథ్స్ రాయాలో, ఫిజిక్స్ రాయాలో, సైన్స్ రాయాలో, ఏది రాయాలన్నా ఒక ఎగ్జామ్ పీరియడ్ ఉంటుంది మన బ్రదర్ చెప్పినట్టుగా, రైట్? ఎందుకు వస్తుంది ఎగ్జామ్ పీరియడ్? దాన్ని ఎలా అధిగమించాలి అంటే సింగిల్ టెక్నిక్ ఏమిటంటే, మొట్టమొదటి మనకు వచ్చే డౌట్ ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుందో అనే భయం. మీరు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిబిఎస్ఈ గురించి వినుంటారు కదా. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లో సెట్ 3 పేపర్ చాలా టఫ్ గా వచ్చిందని దేశవ్యాప్తంగా పెద్ద గొగ్గోలు పెట్టారు. చాలా మంది పిల్లలు ఏడుస్తూ ఫోన్ చేశారు, పేరెంట్స్ బాధపడి
సెట్ 3 ఎలా వచ్చింది, అయిపోయింది, అబ్బాయి జీవితం ఏమైపోయింది అని బాధపడుతూ నెక్స్ట్ సైన్స్ ఎగ్జామ్కి వెళ్ళటానికి అదే బాధతో వెళ్ళారు. నేను చెప్పాను అందరికీ కూడా, కొన్ని వీడియోస్ చేశాం, అది వేరే ఇది వేరే, ఆ భయాన్ని ముందు తొలగించండి అని. సైన్స్ ఎగ్జామ్ ఏంటంటే చాలా ఈజీగా వచ్చింది, చాలా హ్యాపీగా రాసి వచ్చేసారు. కానీ ఆ ముందు ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే ఆ భయం తాలూకా మనల్ని ఆపేస్తుంది కదా. బోర్డులో మనం 85% ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఏ క్వశ్చన్స్ వస్తాయనేది, టీచర్లు చెప్పేస్తారు ఈ మోడల్స్ వస్తాయి అని. సో వాళ్ళు చెప్పడం పక్కన పెడితే ఆ చెప్పినటువంటి దాన్ని మీరు ఆచరణలో ఒక 3 పేపర్లు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం. మ్యాథమెటిక్స్ లో రియల్ నెంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్ ఉంది అనుకున్నా, అదేనా ఫస్ట్ చాప్టర్? అదేనా ఫస్ట్ చాప్టర్ లో దీని నుంచి బ్లూ ప్రింట్ ఫాలో అవుతాను నేను బోర్డ్ ఎగ్జామ్ కి, కాంపిటేటివ్ అయితే డిఫరెంట్. సో ఈ రియల్ నెంబర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 5 మార్క్స్ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? 5 మార్క్స్, 2 మార్క్స్ ఒకటి, 3 మార్క్స్ ఒకటి, రైట్. రెండో స్టెప్ 2 మార్క్స్ లో ఏమేమి మోడల్స్ వస్తున్నాయి, 3 సంవత్సరాల పేపర్లు చూస్తే అర్థమవుతుంది కదా మనకి ఏ మోడల్స్ వస్తున్నాయో. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యావు కదా, ఒకసారి లింక్ చేయండి. ఒకసారి ఈ మోడల్ ఉందా లేదా, √2 ఇస్ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ అని క్వశ్చన్ ఉంది ఒక ఏడాది. ఇంకో ఏడాది √5 ఇస్ ఇర్రేషనల్ నెంబర్ అని ఉంది, రైట్. ఇంకో ఏడాది ఇంకొక ఏదో క్వశ్చన్ ఉంది. నీకు అర్థమవుతుంది కదా, ఓహో ఇలాంటి మోడల్స్ వస్తున్నాయని. అప్పుడు నీకేమవుతుంది, నేను ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాంపుల్లో నాన్న నీ చూసిన వెంటనే ఆ పర్టికులర్ క్వశ్చన్ చూసిన వెంటనే నీ ముఖం మీద ఒక స్మైల్ వస్తుందా రాదా, రైట్? ఎస్ ఆర్ నో? మరి క్లాస్ కొట్టాలి కదా, రైట్. సో ఏం జరిగింది, ఆ క్వశ్చన్ పేపర్ తో మనకి ఫెమిలియారిటీ వచ్చింది కదా. సో ఆ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవటం ఈజీ. ప్రీవియస్ పేపర్ తీసుకోండి, అది మీరు వేరే వాళ్ళ ద్వారా వినటం కాదు, సొంతంగా మీరు చేసి చూడండి. ఒక ఎగ్జామ్ చేసి చూడండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే. సో ఇది ఎగ్జామ్ థియరీకి సంబంధించిన, ఇది ప్రాక్టికల్, ఒకసారి అప్లై చేసి చూడండి. మన ఫ్రెండ్ కి మళ్ళా క్లాప్స్. ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్, రైట్. ఇక్కడ 2 ఉన్నాయి నాన్న. మ్యాథ్స్ ఉందనుకోండి, చాలా టైం మిగిలిపోతుంది నువ్వు కరెక్ట్ గా ప్రిపేర్ అయితే. కానీ కొంతమంది మ్యాథ్స్ లో కూడా స్ట్రక్ అయిపోతారు. ఎవరో తెలుసా వాళ్ళు, ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ రాదు, దాన్నే పట్టుకుని పావుగంట ఉంటాడు వాడు. ఎప్పుడైతే ఆ పావుగంట ఉన్నాడో ఆ బాధలో దేవుడు కరుణించకపోతే ఆ రోజు మన గ్రహస్థితి బాగోలేదంటారు చూసారా, అది నేను నమ్మను, బట్ ఓకే ఓకే. ఆ గ్రహస్థితి బాగోకపోతే నెక్స్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఆన్సర్ రాలేదనుకోండి, పావుగంట పని చేసిన ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఆడు చేయగలుగుతాడా? ఆ నెక్స్ట్ కూడా చేయకపోతే ఏమవుతుంది, భయం రెట్టింపు అవుతుందా లేదా? కానీ అక్కడ టైం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మ్యాథమెటిక్స్ సంబంధించి టైం విషయంలో నీకు రాని క్వశ్చన్ లాస్ట్ వరకు టచ్ చెయ్యొద్దు. ఓకే. నెక్స్ట్ తర్వాత సైన్స్కి వచ్చేటప్పటికి, లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. తీసుకున్నాను. సో లాంగ్వేజ్, సోషల్ సైన్సెస్, ఎందుకని మనం ఎక్కువ రాయవలసి ఉంటుంది. మనం ఎక్కువ రాయాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ముందు ప్రాక్టీస్ చెయ్యకపోతే, అంటే మీకు మార్క్ టెస్ట్లు పెడుతున్నారు కదా, సో దాన్ని సీరియస్ గా తీసుకుని చేస్తే, ముందుగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అందంగా రాయటం, స్పీడ్ గా రాయటం అంత ఇబ్బంది ఉండదు. అది. సో అదే విధంగా నేను ఇందాక చెప్పిన బేసిక్ మెథడ్ ఏమిటంటే, కొత్త పేపర్ చూసి మన అంతట మనం ఆలోచన సంపాదిస్తే ఆటోమేటిక్ గా మొత్తం ఎగ్జామినేషన్ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎవ్రీ చైల్డ్ లైఫ్ this period is very crucial period, my dear children. The decision which you take today, the entire life depends on that. Children, pay attention for the session. It is very, very important session for you. I will focus only on 2 things, my dear children. You might having very, very dilemma on how to choose the course, how to choose the college. Only on those 2 points I will focus, children. Right now, the complete world is running behind the IIT. Everywhere, whenever few people meet at once, whether it is function or meeting, if they have the children studying in the high school, they will discuss about this, your career. Mainly, the focus on the IITs. What exactly IIT?
how many students are getting success in the IIT? I will give brief idea beta. On an average, every year, around 15 lakh children are appearing for the IIT from all over India. Unfortunately, there are 18,000 seats. 18,000 seats in approximately 22 colleges. And of course, after the IIT, there are NIT, National Institute of Technology, and there are some deemed universities, private universities. On the whole, there will be around 70 to 80,000 seats. If you get the seat in one of those reputed colleges, your life will be fruitful. But how to get a seat in those colleges? That is the main problem for you people. The only thing is, you have to enjoy your life. You have to enjoy each and every moment. How many of you are enjoying your 10th class? Very few, I think, very few. When you start enjoying your education, it gives the fruits. But nowadays what happened, you are feeling bored. Our education system is collapsed. Unfortunately, some corporate colleges are entered. They are killing the students' life by giving the training on the name of IIT training. They are killing the students' life. Why? Because if you inquire the child who is studying 8th class in corporate college, what they will tell you know, they are completing the intermediate first year syllabus in 8th class. In 9th class, they are teaching the intermediate second year syllabus. This is nonsense, I can say, from the dais. Don't fall in the trap of the corporate college. ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కాస్త ఆలోచించండి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది. ఐఐటి అనే పేరు చెప్పి 8th క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్తున్నారు, 9th క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ చెప్తున్నారు. పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. 15 లక్షల మంది అపేర్ అవుతే 18,000 మందికి సీట్లు వస్తూ ఉంటే అందులో అడ్వాన్స్ ఎగ్జామ్స్ లో 360 మార్క్స్ గాను 180+ వస్తున్న మార్క్స్ ఎంత మందికి ఉన్నాయి? ఈ స్టాటిస్టిక్స్ ఎవరికి తెలియట్లేదు. 15 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే 2,000 మందికి మాత్రమే 180+ మార్క్స్ వస్తున్నాయి. 360 మార్క్స్ గాను ఏమవుతుంది అనంటే, మెచ్యూరిటీ లేని వయసులో, పిల్లగాడు సొంతంగా ఆలోచించుకోలేని వయసులో పిల్లల మీద రుద్ది ఉన్న సిలబస్ ను రుద్దించి 8th క్లాస్ సిలబస్ పక్కన పెట్టి, 9th క్లాస్ సిలబస్ పక్కన పెట్టి, 10th క్లాస్ లో అక్టోబర్ వరకు ఐఐటి ప్రోగ్రామ్ రుద్దించేసి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలల్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ క్లియర్ కావడానికి చేస్తున్న ప్రయోగాల వల్ల పిల్లల్లో ఉన్నటువంటి మానసిక శక్తి నశించి విద్య అంటేనే అదొకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చేసి చదువుకి చాలా మంది దూరం అవుతున్నారు. ఆ బట్టని తట్టుకోలేకుండా, ఆ ప్రెజర్ తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా విజ్ఞప్తి, మన పిల్లోడి స్థాయి ఎంత ఉంది, ఎక్కడ ఉంది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కమింగ్ టు ది గ్రూప్ సెలక్షన్, కాబట్టి విద్యార్థి మిత్రులారా తొందరపడకండి. మీకు ఇంకా 1 వీక్ 10 days లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అది అయిపోయిన నెక్స్ట్ మినిట్ మీ కాలేజ్ మీ ఇంటికి వస్తూనే ఉంటారు పిఆర్ఓలు, కార్పొరేట్ కాలేజ్ నుంచి సీట్లు అయిపోతున్నాయని, ఫీజులు పెంచుతున్నామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని అడ్మిషన్ కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. యు టేక్ యువర్ ఓన్ టైం. మీకు మార్చ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే 2 నెలల టైం ఉంటుంది. క్షుణ్ణంగా ఆలోచించుకోండి, మీ జీవితానికి గట్టి పునాది వేసుకోండి. కమింగ్ టు ది గ్రూప్ సెలక్షన్ బెట్ట ఒక విషయం మాట్లాడతాను, చాలా మంది ఉన్నారు, తక్కువ టైం ఉంది. గ్రూప్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? 2 విషయాలు చెప్తాను బెట్ట. మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, దేనికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతము ప్రపంచంలో ఆపర్చునిటీస్ దేనికి ఉన్నాయి, ఇంకొక 5-6 years తర్వాత మన లైఫ్ మంచిగా ఉండాలంటే ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది. కీపింగ్ దీస్ 2 points ఇన్ అవర్ మైండ్, వీ షుడ్ టేక్ ద గ్రూప్ సెలెక్షన్. అంతేగాని నా ఫ్రెండ్స్ ఇదంతా వెళ్తున్నారు, నేను వెళ్తాను, అందరు ఐఐటి అంటున్నారు, ఎంపీసీ చేసుకుంటాను, చార్టెడ్ అకౌంట్ చేద్దాం, సిఈసి, అది కాదు బెట. కీపింగ్ ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా ఉండాలి? ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేసి చెప్తాను బెట. ఒక పిల్లవాడు 1 గంట సేపు చదువుకుందాం అని కూర్చుంటాడు.
ప్రతి 10 నిమిషాలు ఒకసారి వాచ్ చూసుకుంటాడు, గంట అయిందా. ఇంకొక పిల్లవాడు మై మర్చిపోయి ఆ టాపిక్ అయిపోయి మొత్తం చదివేసిన తర్వాత వాచ్ చూసుకుంటే 1.5 hours అయింది. ఏ పిల్లవాడికి ఇంట్రెస్ట్ అన్నట్టు? రెస్పాండ్ కావడం నేర్చుకోండి. సుబ్బారావు సార్ గారు చెప్పారు, ఒక్క క్వశ్చన్ అడిగిన పిల్లవాడికి 4 క్లాప్స్ కొట్టించారు. అది నేర్చుకోండి, ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. మీరు విద్యార్థి దశలో ఉన్నారు, ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఆన్సర్ వస్తుంది, మీ లైఫ్ ఇట్లా వెలిగిపోతా ఉంది. బట్ క్వశ్చన్ ఏంటంటే నేర్చుకోండి బిడ్డ, ఆలోచించడం నేర్చుకోండి. కాబట్టి టైంను మర్చిపోయి గంట సేపు చదువుకుందాం అన్న పిల్లవాడు గంటన్నర చదువుకున్నటువంటి దట్ ఈస్ వాట్ రియల్లీ ఇంట్రెస్ట్. అంటే నువ్వు అందులో లీనమైపోయినావు, నీకు టైం తెలియకుండానే. ఆ విధంగా చదివితే డెఫినెట్ గా దానికి ప్రయోజనం వస్తుంది బిడ్డ. ఎగ్జామ్స్ అంటే భయము అని అన్నారు, అసలు అది ఉండకూడదు. మనం చదువుకున్న దాన్ని, మనం ప్రయత్నం చేసిన దాన్ని ఎంతవరకు మనం ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, దానికి భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో ఇదొక భాగం మాత్రమే, ఇదే జీవితం కాదు. భయాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో సక్సెస్ అవుతాం డెఫినెట్ గా. కాబట్టి కమింగ్ టు ద గ్రూప్ డిస్కషన్ సెలెక్షన్, నేను 26 సంవత్సరాల నుంచి ఒక ప్రిన్సిపాల్ గా ఉన్న ఒక కాలేజీకి నా ఎక్స్పీరియన్స్ ని ముందర పెడుతున్నా బేట. when the students come to my cabin, I counsel each and every child. మీ ఆలోచన విధానం మార్చుకోండి అని ఒక పాయింట్ చెప్తున్నా బేట. ఏ గ్రూప్ తీసుకుంటాం అని అడుగుతాను నేను. దే విల్ టెల్ సమ్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ సిఈసీ లైక్ దట్. ఊహించాలని చూస్తున్నారమ్మా, 2 నిమిషాలు. ప్రతి పిల్లవాడిని అడుగుతా నేను, why you are taking MPC group, why you are taking CEC group, why you are taking BPC group, why you are taking CEC or HEC MEC. మీ అందరికీ తెలిసిన 4 గ్రూప్లే ఉన్నాయి, కానీ యాక్చువల్గా 50 గ్రూప్ల పైన ఉన్నాయి బేట. ఇంటర్మీడియట్ అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి, తెలియట్లేదు. ఈ 4 మనకు పాపులర్ ఉన్నాయి కాబట్టి 4 మీకు తెలుస్తుంది. ఆ 4 గ్రూప్లో ఏదో ఒకటి పిక్ చేసుకుంటారు. CEC గ్రూప్ పిల్లవాడు వస్తే నేను అడుగుతాను బేట, why you are opting CEC group. 3 కేటగిరీ పిల్లలు ఉంటారు, 3 ఆన్సర్ చెప్తున్నారు బేట. ఫస్ట్ వాడు, నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ అంటున్నాడు, వెరీ గుడ్. సెకండ్ వాడు, గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తున్నాయి అంటాడు. 3వ వాడు, నిజాయితీపరుడు, నాకు మ్యాథ్స్ రావట్లేదు సార్ అంటున్నాడు, కొత్త గొప్ప నిజాయితీపరుడు. ఇమ్మీడియట్లీ ఐ విల్ ఆస్క్ ద చిల్డ్రన్, అసలు సిఈసీలో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి? 80% పిల్లలు బాగానే చెప్తున్నారు, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అన్ఫార్చునేట్లీ 20% స్టూడెంట్స్ గా సిఈసీలో ఏం సబ్జెక్ట్ ఉంటే కూడా అప్పుడు నా ముందర ఆలోచిస్తున్నారు. సివిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, ఇంగ్లీష్ అంటాడు. అది వదిలేస్తే ఇమ్మీడియట్లీ వాట్ ఐ విల్ ఆస్క్, యు నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ స్టడీ ఇన్ యువర్ ఎకనామిక్స్, వాట్ ఎగ్జాక్ట్లీ యూ స్టడీ ఇన్ యువర్ కామర్స్ అని అడుగుతాను. 90% పిల్లలకు అవేర్నెస్ లేదు. జనరల్ గా 10th క్లాస్ లో సోషల్ స్టడీస్ అని చదువుతున్నాం, ఎకనామిక్స్, కామర్స్ అనేది లేదు, వాస్తవంగా ఐడియా లేదు. మరి అంతవరకు చూడని సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సంథింగ్ యూ నో అబౌట్ ది మ్యాథమెటిక్స్, సంథింగ్ యూ నో అబౌట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే తెలుసు, బాటనీ అంటే తెలుసు, జువాలజీ అంటే తెలుసు, ఇవన్నీ తెలుసు. ఎకనామిక్స్, కామర్స్ అనేది అప్పటి వరకు తెలియకుండా నీకు ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది? నో ఆన్సర్. రెండో పిల్లవాడు, గవర్నమెంట్ జాబ్స్ బాగా ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటిది అని అంటే బ్యాంకింగ్ ఒక్కటి చెప్తున్నారు బేట. సిఈసీ పిల్లోడ్ చేస్తే బ్యాంక్ జాబ్ గ్యారంటీ అని. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యాంక్ జాబ్ వచ్చిన తర్వాత కామర్స్ కొద్దిగా ఉపయోగపడుతుందేమో కానీ బ్యాంక్ జాబ్ రావడానికి సిఈసీ ఉపయోగపడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, there are so many competitive exams starting from UPSC, Union Public Service Commission, the most valuable, important profession in our India. You may become IAS, IPS, IRS, so many. సిస్టమేటిక్ గా ప్లాన్ చేసి 5 సంవత్సరాలు చదువుకుంటే దానికంటే ఈజీ ఇంకొకటి లేదు. అన్ఫార్చునేట్లీ మన వ్యవస్థ దాన్ని ఫోకస్ చేయట్లేదు, పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు, స్టూడెంట్స్ లో పేషెన్సీ లేదు, అన్ని ఇన్స్టెంట్ కావాలనుకుంటున్నాము. కానీ ఓపికగా ప్లానింగ్ గా ఒక 5 సంవత్సరాలు, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే నేను అనేది, డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years, 5 సంవత్సరాలు మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే అంతకంటే ఈజీ లేదు. ఆఫ్టర్ దట్ వి హావ్ పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్ కి ఉంటుంది. దాని తర్వాత బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్, చాలా ఉన్నాయి బేట. ఈ అన్నిట్లలో యూ కెనాట్ ఫైండ్ అవుట్ ఎ సింగిల్ ఎగ్జామ్ వితౌట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లేకుండా ఒక ఎగ్జామ్ లేదు. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ద పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్. మరి ఎక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్తున్నారు? యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్,
I can say that out of the total job, 80% of the job will go to the mathematics background children. Because in every competitive exam there is a mathematics. My dear children, don't fear about the mathematics. It is such a wonderful subject. It is the most easiest subject. It is the most toughest subject. When you understand the concept, it is the easiest subject. Without understanding, if you try to bahar the mathematics, it is the toughest subject. అది ఒక్కటి మన జీవితాన్ని కొలాప్స్ చేస్తుంది. అది ఒక్కటి మన జీవితాన్ని నిలబెడుతుంది. అది ఒక్కటి మన జీవితాన్ని కొలాప్స్ చేస్తుంది. కాబట్టి అర్థం చేసుకొని చదవండి. అసలు అర్థం చేసుకొని చదవడం అంటే ఏంటిది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బెట్ట. మీకు ఐఐటి సీట్ రావాలా లేదా ఇది డిసైడ్ చేస్తుంది. I think all of you know about a plus b whole square formula, right beta? Raise your hand. అందరికి వస్తుంది నాకు తెలుసు. a plus b whole cube formula సగం మంది మర్చిపోయింటారు, సగం మందికి వచ్చి ఉంటుంది. If I ask you a plus b whole power 4 formula, I know what will be your answer. You will say that don't know sir, మా స్కూల్లో ఈ ఫార్ములా చెప్పలే. మేము కూడా చెప్పాం, ఇంటర్మీడియట్ లో కూడా మేము ఆ ఫార్ములా చెప్పాం. బట్ టు క్రాక్ ది ఐఐటి నీకు అది వచ్చి ఉండాలి. అంతవరకు నేర్చుకోకపోయినా అప్పుడు చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఎట్లా వస్తుంది అంటే మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అందరు చెప్తున్నారు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ దట్ హౌ యూ గాట్ దట్ ఫార్ములా, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అరే ఇది ఫార్ములా సార్, దీనికి ఏం డెరివేషన్ ఉంటుంది అంటున్నారు. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. 90% దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. If you know the derivation of that formula, you can derive a plus b whole to the power of 4 formula. మేము చెప్పాల్సిన అవసరం లేదు, స్కూల్ యాజమాన్యం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యూ విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు డిరైవ్ ద ఫార్ములా. ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఎగ్జామ్స్ అంటే భయం కాదు, అది ఒక గేమ్ లాగా ఉంటుంది, ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. a plus b whole square is nothing but a plus b into a plus b beta. 3 square is 3 into 9, 3. So if you split that a plus b whole square as a plus b into a plus b, you will get that derivation only one step. ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసినాక చేయండి. a plus b whole cube డిరైవ్ చేయండి బెట. a plus b into a plus b into a plus b వచ్చేస్తుంది. దీనివల్ల లాభం ఏంది? a plus b whole power 4 మేము చెప్పలే, అది అవసరం వచ్చింది నీకు. యూ కెన్ డిరైవ్ దెన్ అంటే. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, చదివింది కొద్దిగా అయినా, తిన్నది కొద్దిగా అయినా మంచి పదార్థం తీసుకోండి. టేస్ట్లెస్ ఫుడ్ కడుపు నిండా అనుకుంటే కడుపు నొప్పులు వేస్తుంది. కాబట్టి బలవంతంగా చదవకండి. మీకు నచ్చిన చదువు మీ ఇష్టపూర్వకంగా దాన్ని ఆస్వాదించండి. చదివిన గంట సేపు సిస్టమేటిక్గా పూర్తి అటెన్షన్ దాని మీద పెట్టి చదవండి. అప్పుడు మీ జీవితాలు బాగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాయి. సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్, సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. Success is measured by others, satisfaction is measured by yourself. So my dear children, all the best. All will be saying everything, but how you receive those words is very important. Without testing much of your patience, only simple words I want to say you, my dear students. Whatever you achieve in your life, first you need to have desire for that. When you have desire for that, you start hunting proper directions to achieve that. And when you start hunting the directions for that, automatically the discipline will come in your life. So my dear students, have the mental clarity before you decide. Why? Because that will be the turning point to achieve your goals. After 10th, you will be taking the professional courses. So be careful, be cautious, listen to your parents, have clarity of your mind, and whatever the parents say, listen to them. There should not be any conflict between the parents and you. Take some time, and at last, I want to say you one thing, chadukondi baga, chaduni konakandi. Thank you. First of all, thank you for conducting such a wonderful event, Prime 9 and Subbarao sir, and very happy to see all of you here. Good morning, everyone. Yeah, I don't waste your valuable time. I'll give a little bit information. I don't promote nano here also. So here, I hope this is the first board examination that you are facing in your life, right? 10th class. And also, you have a little bit time to choose your career, whether you want to become engineer, a doctor or a lawyer
some other courses will be there in fashion design, everything. You have a little bit time to choose your career, right? Next thing, your academic results will start from 10th class itself, right? So these are the three major things that play key role in your education when you ever go. So after higher education also, like MBA or MTech or MS, whatever it is, your academic results will start at 10th class. So that is 10th class is the most important thing. So you can design your career, you can choose your career. You have only little bit time, last 1 month and 2 months to choose your career. Okay, let me give one example. When I am going to my IIT Madras, my brother studied at IIT Madras. He passed at IIT Madras. So IIT Madras వెళ్ళినప్పుడు we thought we are all engaging all the students and everything. Okay, నువ్వు IIT Madras వరకు ఎలా వచ్చావు? My question. My brother studied and born and brought up Hyderabad. He studied in Hyderabad, so himself he know what is IIT. But he is coming from very village background itself. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చావు? ఓన్లీ వన్ థింగ్, ఇలాంటి ఏవైతే సెషన్స్ పెడుతున్నారో స్కూల్స్ ప్రిమిసెస్లో, ఆ స్కూల్ ప్రిమిసెస్లో పెడుతున్నప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే గెట్ ఇన్ టు ఐఐటి. సో ఆ ఒక్క వర్డ్ తను మైండ్లో పెట్టుకున్నాను అనమాట. ఓకే, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఐఐటిలోకి వెళ్ళాలి అని. దెన్ ఈ స్టడీడ్ వర్క్ హార్డ్, గెట్ ఇన్ టు ఐఐటి, ఈస్ జాయిన్ ఇన్ ఐఐటి మద్రాస్. సో అంటే ఐఐటిలో చదివితేనే సక్సెస్ఫుల్ అవుతారని కాదు, నీట్ చదివి డాక్టర్ అయితేనే సక్సెస్ఫుల్ అవుతారని కాదు. 3 C's is the most important. 3 C's: concentration, commitment and consistency. Right? I have both, you know, these are meanings: concentration, commitment and consistency. ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో సక్సెస్ఫుల్ అవుతాం, లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అవుతాం. సో ఐ ఇన్వైట్ యూ టు విజిట్ నానో. సో ఐ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్ a career guidance, I'll give you all the information, the groups and courses, along with MPC with what JEE means in advance, and even MSET also, YPC with NEET, and CEC, MEC, CA, CLAT, CMA, IP MAT you required. Some other students will go for MYPC also. I am there to help you to choose a right path. Okay, if you come to Nano to take the information. That's it. All the best for your board exams. All the best for your bright future. సో గుడ్ మార్నింగ్ గాయస్. సో వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు సుబ్బారావు సార్కి మరియు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వరకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, తొందరగా షార్ట్ పీరియడ్లో గెటిన్ కావడానికి కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేదా ఇంకేదైనా ఇన్స్టిట్యూట్స్లో కానీ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఐటీఐ అనేది మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్, మీకు 10th అయిపోవడంతోనే ఇంటర్కి వెళ్ళొచ్చు, ప్లస్ ఇంకా చాలా చాలా వివిధ సంస్థలు ఉన్నాయి. కావున ఐటీఐ అంటే చదువు మాత్రమే కాదు, ఇక్కడ మీకు స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ అన్నట్టు. ఎలాంటి స్కిల్స్ అంటే టెక్నికల్ స్కిల్స్. ఇంజనీరింగ్ ట్రేడ్స్లో మీకు చాలా ఉంటాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్స్ కానీ, మెకానికల్ ట్రేడ్స్ కానీ, ఇంకా డ్రాఫ్ట్మ్యాన్ సివిల్స్ అని కానీ, ఫిట్టర్స్ కానీ, ఇంకా వెల్డర్స్ కానీ, ఇలాంటి స్కిల్స్ టెక్నీషియన్స్ అన్నిటికీ నేర్పేయడానికి ముందుగా ఉండేది ఈ యొక్క ఐటీఐ సంస్థలు అన్నమాట. సో మీకు ఇలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఆర్ఆర్బి మనకి గత 2 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఈ 2 years అనే ట్రేడ్ యొక్క పీరియడ్ 2 years ఉంటుంది. సో 1 year ట్రేడ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో మీకు ఇలా తొందరగా గెటింగ్ కావడానికి సో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కావున మీరు ఇంజనీరింగ్ ట్రేడ్స్లో వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ అనేది ఐటీఐ. సో ఇది కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే దీంతో పాటుగా మనం పాలిటెక్నిక్ కూడా జాయిన్ అవ్వచ్చు. అది లాటరల్ ఎంట్రీ ఉంది. సో ఇది 2 years అయిపోయినాక నార్మల్గా మనకి పాలిటెక్నిక్ అనేది 3 years ఉంటుంది నాన్న. సో ఈ 2 years అయిపోయినాక విత్ ఇన్ లాటరల్ ఎంట్రీతో మనం సెకండ్ ఇయర్లో కూడా ఎంటర్ కావచ్చు డిప్లొమా. సో అలాగే బీటెక్ కూడా చేసుకోవచ్చు, అది కూడా లాటరల్ ఎంట్రీతోనే ఉంటుంది. డైరెక్ట్గా నార్మల్గా బీటెక్ అయితే 4 years ఉంటుంది ఇంటర్ త్రూ వెళ్తే, అవునా. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా అడ్మిషన్ అనేది డిప్లొమా అయిపోయిన వాళ్ళే డైరెక్ట్గా 1 year లాటరల్లో మనకి ఎంట్రీ అయి ఉంటుంది అన్నమాట. సో 3 yearsలో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు హైయర్ ఎడ్యుకేషన్ త్రూ. సో ఎవ్రీ ఇయర్ మనకి, సో ఇప్పుడు నార్మల్గా డిఆర్డిఓ చూసుకున్నా, బిహెచ్ఎల్ చూసుకున్నా, లేదా ఆర్ఆర్బీస్ చూసుకున్నా, ఇంకా మన తెలంగాణలో అయితే కోల్ ఇండియా ఉంటుంది. సో సింగరేణి సంస్థలు. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ తొందరగా రావడానికి మీరు బేసిక్ స్టెప్ అనేది ఈ యొక్క ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు మనం. సో ఈ యొక్క అవకాశం మీరు ఉపయోగించుకోవడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ 10th
ఇంకా కొంతమంది ఉంటారు ఇంటర్మీడియట్ చదివి మధ్యలో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా దీంట్లో అడ్మిషన్ తీసుకొని ముందుకు పోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో కావున మీరందరూ మీ యొక్క టైంని, మీ యొక్క వాల్యుబుల్ టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని అలాగే మీ యొక్క నాలెడ్జ్తో ముందుకు పోవాలని కోరుకుంటూ మనవి. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మీకు ధన్యవాదాలు. జనరల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ స్కూల్ లెవెల్లో నర్సరీ టు 10th క్లాస్ వాళ్ళు వరకు చదువుతారు, వాళ్ళకు బయట అవుట్ సైడ్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు మధ్యలో ఏమైపోయింది, పేరెంట్స్కు ఎలా ఉందంటే వాళ్ళ థాట్ 10th క్లాస్ అయిన తర్వాత ఓన్లీ మా స్టూడెంట్ ఎంసెట్ రాయాలా, ఇంజనీరింగ్ కావాలా, లేదంటే డాక్టర్ కావాలనే ఒకటే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉంది. ఇది కాకుండా మనం ఒక ఇంజనీరింగ్ కాకుండా మన క్యారియర్స్లో మన లైఫ్లో సెటిల్ కావాలంటే, జాబ్స్ కావాలంటే ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈవెన్ మనము డిగ్రీ చేసినా కానీ మనకు ఈక్వలెంట్ ఇంజనీరింగ్ వాళ్ళ శాలరీస్ కూడా వస్తున్నాయి. మన ఎలాంటి మన ఫ్యూచర్లో గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఈ ప్రైమ్ వాళ్ళు కండక్ట్ చేసింది చాలా బెటర్ ఉంది. అది మన అందరికీ దాని యొక్క నాలెడ్జ్ మన పేరెంట్స్కు మీకు కూడా వచ్చింది. కేవలము మనం దానిపైన డిపెండ్ కాకుండా మనకు ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్నో వేస్ ఉన్నాయి మన క్యారియర్స్లో సెటిల్ కావడానికి. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి పిల్లలు మన స్కూల్లో అట్మాస్ఫియర్కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఈ విధంగా మోటివేషన్ క్లాసెస్తో ఫ్యూచర్లో మోటివేషన్ క్లాసెస్తో యుక్తంగా మీరు ఒక మాక్ ఎగ్జామ్ 10th క్లాస్ కూడా ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఫియర్నెస్ పోతుంది, వాళ్ళ ఒక ముందుకు అదవుతుంది. కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ క్యారియర్స్ గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి 10th క్లాస్ తర్వాత మనకు ఎన్ని వేస్ ఉన్నాయి, ఆ వేస్లో మీరు పోతే ఏ విధంగా మీరు అచీవ్ కాగలుగుతారు, మీ లైఫ్లో సెటిల్ కాగలుగుతారు అనేది ఒక మనకు పేరెంట్స్కు కాన్ఫిడెన్స్ ఇవ్వడము, మన స్టూడెంట్స్కు కాన్ఫిడెన్స్ ఫ్యూచర్లో ఇస్తారని మరి ఈ ముందు స్టెప్ వేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మీలో నుండి ఒక స్టూడెంట్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడబోతున్నారు. School is the key to what we can be. Respected dignitaries, honorable guests, beloved teachers, dear students, and the dynamic team of Prime 9 News, a very warm, proud, and enthusiastic good afternoon to one and all. Today, I stand before you not merely to speak about an institution, but to speak about a living inspiration, a mission with vision, passion with compassion, and education with true dedication. Propels Garden High School is not merely built with bricks and walls, it is built with dreams that rise, shine, and never fall. It is not a campus we see, it is a garden of growth where every child grows into a strong and successful tree. I feel proud to speak about Propels Garden High School, a prestigious institution with a strong legacy of 58 years. Our school has its own spacious building and a large playground where students grow not only academically but also physically. Propels Garden High School is known for its affordable fee structure, making quality education accessible to all. The school provides modern facilities like a well-equipped computer lab and digital classrooms that help students learn with confidence in today's digital world. Hundreds of students have successfully completed their 10th class from this institution and have gone confident. Some have been engineers, doctors, administrators, entrepreneurs, some artists, scientists, and social reforms also, etc. Behind every successful institution stands a visionary leader. Our respected principal is not just an administrator, but a guide, a guardian, and powerful motivator. Our teachers are the real architects of the nation. Our teachers do not just teach lessons, they ignite minds and inspire hearts. They do not just complete the syllabus, they complete personalities. Propels Garden High School is excellent in education and always encourages students to achieve their best. It offers many exciting CCA activities that help us develop our talents and confidence. We believe education is not only about marks, but about morals,
not only about intelligence, but about integrity and creativity. Our teachers motivate in simple yet powerful. Our respected Vamshidhar sir makes biology lively and bright with clear explanation and motivation. He turns darkness into light. Our principal Vikasita ma'am and administrative in charge Vinutana ma'am maintains our school with vision, order and a steady peace. Our teachers are our strength, our support, our guide. Let me end with these powerful lines. Plant a dream in a child to drive. Watch it grow in a powerful way. Thank you. Jai Hind. ప్రైమ్ నైన్ అరేంజ్ చేసినటువంటి కెరియర్ క్లారిటీ అనే ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి వివిధ స్కూల్స్, కాలేజెస్, ప్రిన్సిపల్స్ అండ్ విచ్చేసినటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి మీటింగ్కి? వై యూ కేమ్ టు హియర్? దేనికి వచ్చాం? నో ఆన్సరా? ఆన్సర్ లేదనుకోవాలా? మీటింగ్కి రమ్మని ఎవరు చెప్పారు మీకు? మీ సార్స్ లేదా స్కూళ్ళల్లో చెప్పారు. దేనికోసం అని వచ్చాం మనం? 10th తర్వాత కెరియర్ ఎలా ఉండాలి దాని మీద క్లారిటీ కోసం వచ్చాము. దాదాపు ఇప్పుడు అందరం మాట్లాడారు. ముందుగా అయితే మన సార్ సుబ్బారావు గారు మాట్లాడారు. క్లారిటీ వచ్చిందా? మన టాపిక్ ఏముంది? కెరియర్ క్లారిటీ. అంటే నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను నా కెరియర్ ఎలా ఉండాలి, నా భవిష్యత్తు ఎలా ఉండాలి తెలుసుకోవడానికి వచ్చారు. మీకు డౌట్స్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చిందా క్లారిటీ? నాకైతే రాలే. పేరెంట్స్ ఉన్నారు, జాగ్రత్త వినండి అమ్మా. ఇవాళ మా విశ్వ చైతన్య ప్రిన్సిపల్ సుధీర్ రెడ్డి గారు, ఆయన నేను పీజీ క్లాస్మేట్స్ అండి. తాను ప్రైవేట్ కాలేజ్ పెట్టుకొని ప్రిన్సిపల్ అయ్యాడు. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి టీచర్ ఉద్యోగం పొంది ఉద్యోగంలో మ్యాథ్స్ టీచర్గా మొదలు పెట్టుకొని 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఒక మండల విద్యాధికారి, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అల్వార్. 2023లో స్టేట్ అవార్డు కూడా బెస్ట్ హెడ్ మాస్టర్గా కూడా తీసుకున్నాను. ప్రస్తుతం కౌపూర్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మీరు గూగుల్లో చూసినట్లయితే జెడ్పీహెచ్ఎస్ కౌపూర్ కొడితే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏది ఉన్నా కూడా మీకు స్కూల్ గురించి తెలుస్తుంది. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఏ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, ఇట్ ఈస్ ఎ ప్యాషనేట్ ఐఎమ్ వర్కింగ్. తెలుసుకుంటే మీకు బాగా ఉంటుంది. సో నేనేమంటున్నానంటే క్లారిటీ ఒకటి ఎందుకు లేదు అంటే, మనకి ఇప్పుడు మీకు ర్యాపిడో కానీ ఉబర్ కానీ ఇవన్నీ మీరు చూసిర్రు, యాప్స్ అందరు వేసుకుంటారు. దీనికి ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉందా? ఎక్కడైనా ఎవడైనా చెప్పిండా మనకి ఇది కావాలని అడ్వర్టైజ్మెంట్ కానీ పాంప్లెట్లు కానీ ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా? సింగిల్ రూపాయి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేకుండా కూడా ఇవాళ వాడు పెద్ద బిజినెస్ చేస్తున్నారు. పోనీ మనకి ఏమైనా కార్లు ఉన్నాయా? డ్రైవర్స్ ఉన్నారా? మ్యాన్ పవర్ ఉందా? ఎక్కడో మాలమూల కూర్చొని 4 కంప్యూటర్లు సిస్టమ్ తోటి నడిపిస్తున్నాడు వాడు. ఇవాళ స్విగ్గీ, జొమాటో కూడా వాళ్ళకి హోటల్స్ లేవండి, ఎవరూ లేరు. ఓన్లీ బ్రోకరిజం అంటే మధ్యవర్తిత్వంగా ఉండి చేస్తూ ఉన్నాడు. ఇవి ఎందుకు అవుతున్నాయంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మన అవసరాన్నండి. ఇవాళ ఎడ్యుకేషన్ కూడా ఇంతకుముందు సేవా రూపంలో ఉండే సర్వీస్ ఓరియంటెడ్ ఇస్ ద ఎడ్యుకేషన్. నౌ ఇట్ బికమ్స్ ఏ మెటీరియలైజ్ అయిపోయింది, కమోడిటీ అయిపోయింది. ఒక పేస్ట్ నాకు కావాలి, ఒక పప్పులు కావాలి, నిత్యావసరాలు ఏ విధంగా అయిపోయిందో ఎడ్యుకేషన్ ఇవాళ ఆ విధంగా అయిపోయింది. అందుకనే ఇవాళ ఎడ్యుకేషన్ కాంపిటీషన్ అయిపోయింది. మొత్తం కూడా బిజినెస్ చేసేసారు. మొత్తం పనికి రాకుండా ఎవరికి వచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. కాబట్టి అప్పుడు సర్వీస్ ఉండే. మనం కూడా పేరెంట్స్ మేము చదువుకున్నప్పుడు అరే బాబు స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరితో కలిసి చదువుకోరా అని అంటుండే. ఇప్పుడు అరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకరా, వాడు చెడ్డోడు, నీది నువ్వే చదువుకో బిడ్డ, నీకే రావాలి 100కి 100, పక్కోడికి రావద్దు. పక్కోడికి ప్రతిభతోటి మనం కాంపిటీషన్ చేసేది ఇలా పడగొట్టి మనం చేస్తున్నాం. అంటే వాడిని ఏమో మనం చదువుకొని వాడికన్నా ఎక్కువ రావాలని ఉంటుండే. అట్లా కాదు, వాడిని పడగొట్టాలి, వాడిని డీగ్రేడ్ చేయాలి, తిట్టాలి బాగా చదువుతుంటే. ఇది మన ఇవాళ సొసైటీ మారిపోయిందండి. సో సర్వీస్ నుంచి ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ మారిందో అందరం కూడా కన్ఫ్యూజ్లో పడ్డాం. మేజర్గా ఇవాళ పేరెంట్స్ అనేది వీక్ అయిపోయారండి. సారీ టు సే, ఏమనుకోవద్దండి. ఇవాళ మామూలు పిల్లలు కూడా
వాడు నేను ప్రొబల్స్కే వెళ్తా లేకపోతే ఇంకో స్కూల్కి వెళ్తా అంటాడు. పేరెంట్స్ ఏమనట్లేదండి. వీఆర్ జీరో, పేరెంటిజం పోయింది ఇవాళ. మీరు డిసిషన్ చేసుకోలేని ఫ్యాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇవాళ పిల్లలు డిసిషన్ మేకర్స్ అయ్యారు. 10th కాగానే వాడు ముందు చెప్తాడు, నా ప్రొబల్స్ ఉన్న నలుగురికి ఈడ జ్ఞానం పోతాం సార్, లేకపోతే ఆడిపోతాడు. ఆడి పోతేనే పోతా, లేకపోతే నేను వస్తా. అయ్యో నా పిల్లగాడు, అమ్మో ఇంత కష్టపడ్డా. ప్రేమ ఎక్కువైందా? ఏమైందండి? ఒకప్పుడు ఎగ్జామ్కు బస్సులలో కాలు లేకుండా కూడా మేము ఎంత దూరము పోయినాం, మీరు కూడా పోయిరు. ఇవాళ మొత్తం ఐఐటి ఎగ్జామ్ అయితే ఆ గేట్ల కాడ పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఉంటారు. 3 అవర్స్ అవసరమా అండి? వాడికి తెలియదా? అబ్బాయిల కోసం కూడా పోతున్నాం, అమ్మాయిల కంటే అది వేరే విషయం కాదు. ఎక్కడి పేరెంటిజం అండి? వాట్ వీఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్. ఏమి ఇస్తున్నాం మనం వాళ్ళకి? ఏమనంటే వారికి ఇక మొత్తం చాలా మనం అంటే లిబరలిజం అనుకున్నాం. ఇంకోటి కూడా మనకు ఇవాళ వ్యవస్థలో నియో లిబరలిజం అని వచ్చింది. నియో లిబరలిజం అని అంటే ఆ మీనింగ్ కూడా వెతకండి. అంటే మనకు ఒకటి ఏమైపోతుంది అంటే ఒక అవసరాన్ని వాడు అడ్వర్టైజ్మెంట్ చేయడు. ఇవాళ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, వాడు మీ దగ్గరికి రాడు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అంటే మనల్ని ఆ విధంగా ప్రభావితం చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. ఈ మార్కెట్ అనేది ఈ విధంగా బిజినెస్ టాక్సెస్ అయిపోయినాయి కాబట్టి మనం అందులో పడిపోతున్నాం అంతే. వాడు వద్దన్న అడిగే పోతాం. వాడు ఎన్ని ఫీజులైనా 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ నారాయణ పోతేనే పాస్ అవుతా సార్, శ్రీ చైతన్య పోతేనే ర్యాంక్ వస్తుంది మెడికల్ సీటు. ఎందుకు? బ్రాండ్. ఒక్కసారి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, తెలంగాణలో వాళ్ళకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి. అంటే దాదాపు 1-2 లక్షల మంది పిల్లలకు ఉంటే 200 ర్యాంకులు. నారాయణ 1 1 1 3 3 3 9 9 9. అరే ఏం చేస్తున్నాం అంటున్నా? వాట్ వీఆర్ థింకింగ్? పోనీ మనం పోయి మనం తట్టుకుంటున్నామా అంటే వస్తూనే ఉంటాయి పేపర్లో, నెలలో 2 సార్లు పిల్లలు బీది కింద పడి సూసైడ్ అయినా పంపిస్తున్నాం మనం. అదే ప్రైవేట్ స్కూల్లో, నా ఎస్ఎస్ స్కూల్లోనో ప్రొబల్ స్కూల్లో అయితే కొట్టి చంపుతాం మా సార్లని. ఒక్క చిన్న కేసు అయితే వాళ్ళ దగ్గరికి కూడా పోయిండా అండి? ఏమన్నా చేస్తున్నామా అంటే? నేను యాంటీ కార్పొరేట్ అనట్లేదు, బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ యూ నీడ్ టు థింక్. పిల్లలైనా కూడా మీరు కూడా ఆలోచించండి. పక్కడు పోతుందని చెప్పి మనం పోవాల్సిన అవసరం లేదండి. యూ నీడ్ టు థింక్, మన టాలెంట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు చేయగలుగుతాము. ఆడ కూడా చేస్తారు, ఏబిసిడి గ్రూపులు పెట్టొద్దు. మాకు కూడా ఆఫీసర్లు మాకు చాలా చెప్తారు, కానీ మేము కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాము ఇవాళ సమాజంలో. డామినేటెడ్. వాడు మేమేమన్నా చేస్తే మేము క్లోజ్ చేసామనుకోండి, తెల్లారే ఏదో మినిస్టర్ తోటో ఎవరితోటో సీఎం తోటో మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకుంటారు వాడు. సో అంటే వాడు ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా మీ టాలెంట్ ప్రకారం ఏబిసిడి గ్రూపులు పెడతాడు. ఎవరు టాలెంట్ ఉంటే వానికి వస్తుంది, మీతోనికి రావట్లేదు. సో నేనేమంటున్నా అంటే ఇంతమంది మీరు వచ్చారు చెప్తున్నారు, ఏదున్నా కూడా పేరెంట్స్ కూడా ఆలోచించండి, గుడ్డిగా మాత్రమే వెళ్ళకండి. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. వాడి టేస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి యాటిట్యూడ్ ఏంది, వాడి అభిరుచి ఏముంది, చదువుకోవాలనుకునేటప్పుడు ఏం చదువుకోవాలనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటుండో ఒక్క 10 నిమిషాలు ఒకసారి అన్న కూర్చోబెట్టి మాట్లాడతాం. ఇంటికి పోగానే ఒక టీవీ పెట్టుకుంటాడు, ఒక మొబైల్ పెట్టుకుంటాం, ఎవరి మొక్కలు ఆడే. ఒకప్పుడు మనం మంచిగా కలిసి తిన్నామా అండి? వీడు తినట్లే, వీడు 9 గంటలకు తింటాడు, పేరెంట్స్ 6 గంటలకు తినమనుకుంటాడు, ఇంకో టైం తింటాడు. అరే ఉన్నదే 4 ఇంట్లో, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం కానీ మాట్లాడుకోవట్లే. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యామిలీ సిస్టమ్? సో దయచేసి పేరెంట్స్ అయినా పిల్లలైనా ఒకసారి మీ పేరెంట్స్ తోటి మాట్లాడండి, క్లారిటీగా ఒక ప్రతిదాని గురించి తెలుసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ ఫర్ యువర్ గ్రూప్ అండ్ కాలేజ్. మీ అభిరుచికి తగ్గట్టుగానే చేయండి. పక్కవాడు ఐఏఎస్ కావచ్చు, బెంచ్ కార్ కొనవచ్చు, అట్లాంటి ప్రపంచంలో అందుకు కొనట్లే. మనకు రావాలని అనిపించడం ఆశ కరెక్టే, కానీ మనం చేయగలుగుతామా లేదనేది కూడా ఆలోచించుకోండి. అత్యాశకు పోయి మన ప్రాణాలు చేసుకోవడమో, మనం మెదడుని పాడు చేసుకోవడమో, డిప్రెషన్లో పోయేది చేయకండి. రాబోయే రోజుల్లో కూడా మనకు వచ్చే రోగాలన్నీ డిప్రెషన్. ఇవాళ మీరు చూస్తున్న ఫోను వాడి ఫోన్ ఇవ్వకపోతే పిచ్చోళ్ళు అయిపోతున్నాం. ఇంకా ఎన్ని రోగాలు వస్తాయి ప్రపంచంలో? మందులు లేని రోగాలు మనకు చాలా వస్తాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఆలోచించుకోండి. ఎవరం ఏం చెప్పినా కూడా మా గురించి చెప్తాం, స్వార్థం గురించి చెప్పి ఉండవచ్చు, బట్ యూ నీడ్ టు థింక్ కరెక్ట్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ అండి. Good morning, respected dignitaries, teachers, and my dear friends. Myself, Srinidhi, of 10th class, studying in Provost Garden High School, Malkajgiri. I feel really proud and happy to stand here today as representative of my school at this mega summit. Our school is not just building made of bricks and walls. It's a temple of learning where knowledge meets values. Over the years, our school has consistently achieved remarkable success in academics, sports, and cultural activities and various competitions. We are taught lessons for life, honesty, respect, teamwork, and perseverance.
These achievements reflect the hard work, discipline, and unity that define our school spirit. We may belong to different schools, wear different uniforms, and follow different schedules, but at the end of the day, we are all students with dreams and goals. Today's world offers countless opportunities, whether it is in science, commerce, humanities, technology, entrepreneurship, design, sports, or creative arts. Every field has value and potential. This summit reminds us the career selection is not about pressure or comparison. It's about discovering our strengths, understanding interests, and making informed choices. At the same time, I feel very proud to represent my Probus Garden High School, which always believes in nurturing not only in academic excellence but also overall personality development. This mega summit is a wonderful platform that brings together young minds from different schools. It gives us opportunity to learn, share ideas, and gain clarity about our future. Events like this helps us to understand that we are not alone in this journey. I feel truly grateful for the trust my teachers and schools have placed in me to make on this important occasion. In conclusion, representing my school at this mega summit is not just an achievement for me, but a responsibility that I carry with pride and gratitude. Let us all move forward with determination, confidence, and have clear vision. Thank you once again for this wonderful opportunity. ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నుండి అతాన్ మహమ్మద్ మాట్లాడతారు. Mr. Subbarao sir and Prime 9 News Association, thank you to giving me this opportunity. ఈరోజు నేను ఇక్కడ ముఖ్యంగా రెండు మాటలు మాట్లాడడానికి వచ్చాను. మొదటిది 10th బోర్డ్ ఎగ్జామ్ ఎలా చదవాలి దానికి ఏ స్టెప్స్ తీసుకుంటే హయ్యర్గా మార్క్స్ అచీవ్ చేసుకోవచ్చు. రెండోది ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది మనకు. 10th ముఖ్యంగా మ్యాథ్స్ వచ్చేసరికి అందరికి భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తున్నాయి ఎగ్జామ్లో, అది మేము చూడాలి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. మూడోది వచ్చేసి ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్లో దాన్ని ప్రజెంటేషన్గా తీసుకొని రావాలి. బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పుడు March 14 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మన ప్రాక్టీస్ని ప్రజెంటేషన్గా తీసుకొని రావాలి. ఇప్పుడు సైన్స్, ఫిజికల్ సైన్స్ అంటే అందరికీ భయం ఉంటుంది. ఎవరికి చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫిజికల్ సైన్స్లో. అది ఎట్లా చదవాలి? ఫిజికల్ సైన్స్కి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ చదివితే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మనకు ఫిజికల్ సైన్స్ ఎట్లా వస్తుందంటే, క్వశ్చన్ నెంబర్ 1 మనకు మెటీరియల్ రిక్వైర్డ్ ల్యాబ్ యాక్టివిటీ నుండి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ల్యాబ్ యాక్టివిటీ నుండి మెటీరియల్స్ అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ మనకు యూజెస్ అడుగుతాడు. ఇప్పుడు మనకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో టోటల్ 14 యూజెస్ ఉన్నాయి. దాంట్లో 7 యూజెస్ ఎక్కువ అడుగుతాడు. థర్డ్ క్వశ్చన్ మనకు వచ్చేసి ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుండి వస్తుంది, బయోడైవర్సిటీ నుండి. అది మనకు అకాడమిక్ స్టాండర్డ్ 7 ఉంటుంది. మళ్ళా 4th క్వశ్చన్ మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుండి ఒక టేబుల్ ఇస్తారు. దాంట్లో 2 క్వశ్చన్స్ టేబుల్ నుండి రాయొచ్చు, అది చూచి రాక. టేబుల్ నుండి 2 క్వశ్చన్స్ రాయొచ్చు, 2 క్వశ్చన్స్ మీ ఓన్గా ఆన్సర్ చేయాలి. 5th క్వశ్చన్ కూడా యూజెసే ఉంటుంది. ఇప్పుడు మనకు ఉపవాచకం ఉంది. ఇప్పుడు 10th క్లాస్లో రామాయణం ఉంది. రామాయణం నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అది 8 మార్క్స్ కింద వస్తుంది. అందరు చెప్తారు కవి పరిచయాలు చదవకూడదు, అది రావు. కానీ 4th క్వశ్చన్ అదే ఉంటుంది. మనకు టోటల్ ఉన్నవి 11 కవి పరిచయాలు. దాంట్లో 7 వస్తాయి ఖచ్చితంగా. కొన్ని అవసరం ఉండవు, కానీ కొన్ని అవసరం పడతాయి మనకు చదవనికి. ఇంకొకటి మనకు 4th లెసన్ కొత్త బాట ఉంది. కొత్త బాట నుండి ఒక 10 సంవత్సరాల గతం నుండి ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే, పల్లెలో వచ్చిన మార్పుల గురించి తెలపండి. అది మనకు ప్రీ ఫైనల్లో కూడా అదే క్వశ్చన్ అడిగాడు.
అయితే ఆ క్వశ్చన్ లాగా అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. చూసారా, నేను ఇందాక చెప్పాను కదా క్లారిటీ అని. సో అతను స్పష్టంగా ప్రాక్టికల్గా చెప్పాడు. మనం చాలాసార్లు చూసుకుంటాం, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉంటే క్లారిటీ ఉంటుంది పిల్లలకి, ఎంత గొప్పగా ఇదవుతారు అని. ఆ బాబు జెడ్పిహెచ్ఎస్ మల్కాజ్గిరి స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడు. ఇంటర్మీడియట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అహ్మద్ దానికి ఉన్నటువంటి క్లారిటీ కానీ ఇప్పుడే మనకు మాట ఇస్తున్నారు. సో ఇంకా చాయిస్ ఎవరిది అంటే అహ్మద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 30 సంవత్సరాల అనుభవం కంటే కూడా వాడు ఎక్కువ చూపిస్తున్నాడు. దానికి ఫ్లాట్ అయిపోయినాం. చిల్డ్రన్ గమనించండి బేట, మీలో ఒక్కడు ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత ధైర్యంగా 20 సంవత్సరాలు నేను టీచ్ చేసిన, నాకు పేపర్ల మీద మొత్తం అవగాహన ఉంది, ఈ క్వశ్చన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ క్వశ్చన్ ఇక్కడి నుంచి వస్తుంది, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లవాడికి. కాబట్టి ఆచితూచి వివరించకుండా ధైర్యం నింపుకోండి, 2 సంవత్సరాలు కృషి చేయండి, మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఏంటి అనేది సార్ మీకు ఫుల్ గైడెన్స్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడైతే భవ్యశ్రీ మాట్లాడుతుంది ఒక 2 minutes. Good afternoon, everyone. Respected principal sir, teachers, and my fellow students. Myself, Bhavyashree, I am from Sri Subramaniam Model High School. As we stand in the 10th grade, we are at a crossroads. For years, our career was simply moving from one grade to the next. But now, the question, what do you want to be, has shifted from a fun childhood dreams to a serious, sometimes stressful reality. The myth of the perfect choice. Many of us feel pressured to have total clarity right now. We think we need to pick a lane, science, commerce or arts, and stay in it forever. But career clarity is not about seeing the finish line. It's about understanding your own starting line. It is a blend of your aptitude, what you are good at, your passion, what you love doing, and the market, what the world needs. The 3 pillars of the clarity. To gain clarity, we need to look at 3 things. Self-awareness. Don't choose a stream because your best friend did. Reflect on which subjects make you lose track of time and which ones feel like a chore. Exploration. We are lucky to live in a digital age. Research new age careers, talk to seniors, attend the seminars our school organizes, and don't be afraid to ask why. Action over overthinking. You don't get clarity by sitting and thinking. You get it by doing. Take a short course, volunteer, or start a small project. Experience is the best teacher. As our school motto reminds us, discipline and rituals shape our future. Let us use the discipline to explore our potential. Remember, your career is a marathon, not a sprint. It's okay if the glass is a bit foggy right now. As long you keep moving forward, the mist will clear. Thank you. క్లాస్ ఎక్స్పెక్ట్ కెరీర్ క్లారిటీ మెగా సమ్మిట్. సో నాకు తెలిసి ఇది క్లోజింగ్ వచ్చేటప్పటికి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను నెక్స్ట్ ఏంటి అనేది. ఇప్పుడు సార్ అడుగుతున్నారు, 100 మంది ఉంటారండి, ఒకరికే ర్యాంక్ ఎందుకు వస్తుందని. ఒక సత్యాన్ని మన సార్ కూడా చెప్పారు. నిజం ఏమిటంటే నాన్న, మనం మార్కెటింగ్ మాయలో పడవద్దు. 2 years ఎంత కష్టపడితే అంత ఆపర్చునిటీస్ మీ ముందు ఉన్నాయనన్న. ఒకే ఒక సింపుల్ సెంటెన్స్. ఎవరైతే ఈ మెగా సమ్మిట్ కి హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా, స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్, మేడమ్స్ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో పిల్లలు మీరు వెళ్ళేటప్పుడు అందరూ కూడా మన కోసం కాలేజెస్ కావాల్సిన స్టాల్స్ కూడా ఉన్నాయి. సో వాటిని విజిట్ చేయండి. వాటిని విజిట్ చేస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత 10th తర్వాత మీరు ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రీఫ్గా. వాళ్ళు మీకు పాంప్లెట్స్ కూడా ఇస్తారు. ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్టాల్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. సో మీ సపోర్ట్కి థ్యాంక్ యూ అండి ప్రైమ్ 9 తరఫున. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కరు నా అప్రిషియేషన్స్ ఏమిటంటే ఒక పర్పస్తో పనిచేస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూట్ రన్ చేయడం అని కాకుండా
లేదా సార్ ఎంఈఓ గారు కానీ మీరు కానీ ఒక పర్పస్తో ఆ పిల్లలకి ఇది చేయాలనేటువంటిది దట్స్ వాట్ వి అప్రిషియేట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో పిల్లల్ని ఏంటంటే ఆ పిల్లల ద్వారా నడిపించాలి అనేటువంటి దీన్ని స్పెషల్ అప్రిషియేషన్స్ అండి. సో ఫైనల్గా నాన్న wish you all the best for our 10th class exams. మై నేమ్ ఇస్ మదిహా. ఐఎమ్ ఫ్రమ్ ప్రబల్స్ గార్డెన్ హై స్కూల్. మేము దీంట్లో నుంచి తెలుసుకున్నది చాలా బాగా చెప్పారు. కెరియర్ క్లారిటీ అయితే చాలా బాగుంది. రేపటి రోజు మంచిగా ఉంటుంది కెరియర్ మాత్రం. చాలా బాగుంది. కెరియర్ క్లారిటీ రేపటి రోజు మంచిగా తీసుకోవాలని అడుగుతున్నాను. ఇట్స్ గుడ్ మ్యామ్. అంటే ఎలా చదువుకోవాలి మోటివేషన్ వచ్చింది. 10th తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బెటర్, ఎట్లా ఫాలో అవ్వాలన్నది తెలిసింది. అంటే స్కూల్ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇట్లా ప్రైమ్ 9 వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు, మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పారు. సో యూస్ఫుల్ కదా అని చెప్పి వచ్చాము. నిజంగానే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. మ్యాథ్స్లో సార్ చెప్పిన 5 స్టెప్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి. అవి ఫాలో అయ్యుకుంటూ బెటర్మెంట్ ఫుల్ మంచిగా యూజ్ అయింది. బైపీసీకి ఎంపీసీకి మధ్యలో కన్ఫ్యూజన్ ఉండే, దాంట్లో క్లారిటీ వచ్చింది. సార్ చెప్పిన వాటిల్లో అవన్నీ యూజ్ అయ్యేలాగానే ఉన్నాయి అనిపించింది. నేను గతం ఒక 6 సంవత్సరం నుండి ఆ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసి మనకు ఒక చెప్పాలంటే బోర్డ్ ఎగ్జామ్స్ అనేది టఫ్ ఉంది ఎస్ఎస్సి సిలబస్కి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఇక్కడ మనకు 10th క్లాస్ నెక్స్ట్ కెరియర్ సమ్మిట్ పెట్టారు. అయితే మనకు ఎన్బిసి సుబ్బారావు గారు పెద్ద ఆథర్, వాళ్ళు వచ్చి మనకు చెప్పారు కెరియర్ ఎట్లా ఉంటుందని. అయితే దానికోసం ఇప్పుడు సార్ చెప్పింది చాలా మంచిగా అనిపించింది, చాలా యూస్ఫుల్ అయింది నాకు. ఇప్పుడు నా కెరియర్లో నా కెరియర్ సెట్ చేసిందే సుబ్బారావు గారు చేతులతోనే అయిపోయిందని అనుకుంటున్నాను. 6 to 8 వరకు, 8 to 4:30, 3:30 to 9 వరకు నైట్ పిల్లలతోనే ఉంటాడు 10th క్లాస్ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదా సార్, థ్యాంక్స్. మా పెద్ద పాపకు చదవకపోయేది, సార్ ఒక 3 months ట్యూషను ఇట్లా పాపతో ఉండడం వల్ల పాస్ అయింది మేడం. చాలా హ్యాపీ. మామూలుగా ప్రబల్ స్కూల్లో మా అమ్మాయి చదువుతుంది. అంటే స్కూల్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్రబల్ స్కూల్ అంటే ఏదోలా అనుకునేవాడిని. తర్వాత ప్రబల్ స్కూల్ చాలా బెస్ట్ అండ్ బెస్ట్. ఎవరు వెయ్యాలనుకున్నా కానీ ప్రబల్ స్కూల్ వేయచ్చు. ఈ సార్ ఉన్నంత వరకు ప్రబల్ స్కూల్ 100% గ్యారంటీగా సక్సెస్ఫుల్. తర్వాత ఏమో కానీ పర్ఫెక్ట్, ఇప్పుడైతే పర్ఫెక్ట్ మా ఉద్దేశంలో. అంటే నేనే కాకుండా నాకు తెలిసిన పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా కానీ సార్ ఎక్కువ రికమెండేషన్ చేస్తారు. అది ప్రబల్ గార్డెన్ హై స్కూల్ ఫ్యాకల్టీ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, వంశీధర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, స్కూల్ గురించి, అలాగే ఈ సెషన్ గురించి, అలాగే 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో పిల్లలకి ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఏంటి అనేది కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పిల్లలంతా కూడా చాలా గొప్పగా చెప్తున్నారు, మీ గురించి చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అని చెప్తున్నారు. సో ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు రాబోయే ఎగ్జామ్స్ కోసం? రెగ్యులర్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంటుందండి. రెగ్యులర్గా స్టడీస్ మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్. యాక్చువల్లీ స్కూల్ 58 years ఓల్డ్ స్కూల్ అండి. అండ్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 20 years ఇన్ ద సేమ్ స్కూల్. The school management is good and supportive, and మా స్కూల్ నుంచి స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో హై పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ ఇన్ ద ఐఐటి ఆర్ ద మెడిసిన్ ఆర్ ద పొలిటీషియన్లో కూడా, పాలిటిక్స్ ఆర్ ద న్యూస్ ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు, ఇంకా ఫారెన్లోని యూఎస్లో కంపెనీ పెట్టేవాళ్ళు, కంపెనీని కూడా రన్ చేస్తున్నారు పిల్లలు. సో